వెంకటగిరి నియోజకవర్గ సోదరిమణులకు నాయకులకు అందరికీ నా నమస్కారాలు. ఈ రోజున మన నాయకులు, మన ముఖ్యమంత్రి గారు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కురుగొండ రామకృష్ణ గారిని, అలాగే తిరుపతి పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి పనబాక లక్ష్మి అయిన నన్ను ఆశీర్వదించి మీ మద్దతు కోరి వీరిని బలపరచండి అని చెప్పని అడగడానికి మీ ముందుకు వస్తూ ఉన్నారు. చాలా ఆలస్యమైంది. సీఎం గారికి ముఖ్యమైన పని ఉండటం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఈ లోపల నన్ను మాట్లాడమని, దేవికా గారిని మాట్లాడమని చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఎండగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో, రామకృష్ణ గారి మీద ఉన్న అభిమానంతో మీరందరూ ఈ రోజున ఎండని సైతం ఒక వెన్నెల్లాగా అనుకొని మీరున్నందుకు మీకు కృతజ్ఞులై ఉంటామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. బాబు, మీరందరూ ఆలోచించండి. ఇక్కడ మహిళా తల్లులు ఉన్నారు. మీ చంద్రన్న మీకు ఒక అన్నలాగా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చింది నిజం కాదా అని చెప్పని మనవి చేస్తా ఉన్నా. అలాగే వృద్ధులకి ఒక కొడుకులాగా వృద్ధాప్య పెన్షన్ని 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే రైతన్నను ఆదుకుంది కూడా మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మీకు మనవి చేస్తూ, ముఖ్యంగా యువతకి అబ్రాడ్లో చదువుకునే విధంగా కూడా ఆయన అవకాశం కల్పించడం జరిగింది. అలాగే కిడ్నీ రోగులకి డయాలసిస్ చేసుకునే వాళ్ళకి దాదాపుగా 3,500 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా 5 లక్షల వరకు ఏదైనా ఆపరేషన్ చేసుకుంటే కూడా మీకు తిరిగి రీఎంబర్స్మెంట్ చేసే అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారిని మీకు మనవి చేస్తూ, ముఖ్యంగా మీరందరూ ఆలోచించి ఈ రోజు ఓటు వేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నాను. కేంద్రంలో నరేంద్ర మోడీ ఒక హిట్లర్ పరిపాలన చేస్తున్నాడని చెప్పని మీకు అందరికీ తెలుసు. రాత్రికి రాత్రి డిమానిటైజేషన్ అని పేరు చెప్పి పెద్ద నోట్లు రద్దు చేసి ఈ రోజున చిన్నవాళ్ళని, మధ్యతరగతి వాళ్ళని రోడ్డు మీద పడేసిన ఘనత ఈ నరేంద్ర మోడీది అని చెప్పని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మనము మన డబ్బులు బ్యాంకులో వేసుకుంటాం. ఎందుకనంటే ఇళ్లల్లో పెట్టుకుంటే ఏ దొంగతనాలు జరుగుతాయో అని చెప్పనేసి మనము బ్యాంకుల్లో వేసుకోవడం మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజున మన డబ్బులు మనం డ్రా చేసుకునే పరిస్థితిలో లేము. పిల్లల చదువులకో, పెళ్లిళ్ళ కోసమో, పెద్దల యొక్క ఆరోగ్య అవసరాల కోసమో మనం బ్యాంకుల్లో పట్టుకున్న డబ్బులు ఈ రోజు మనం డ్రా చేసుకునే పరిస్థితుల్లో లేము. అలాగే జిఎస్టీ పేరుతోటి చిన్న మధ్యతరగతి వ్యాపారస్తుల నడుము విరిచి రోడ్ల మీద పరేసిన సంగతి మీకు అందరికీ తెలుసు. అటువంటి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలన్న దీంతో మన చంద్రబాబు నాయుడు గారు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి 23 పార్టీలను ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ రోజున ఆయన ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలా అని చెప్పని ఆలోచిస్తా ఉన్నారు. బాబు, ఎలక్షన్లు వచ్చినాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తారు. మీరు వాళ్ళని ఒకటే ప్రశ్నించండి, అయ్యా పోయిన ఎలక్షన్లో మీకు ఓటేశాము, మీరు ఏం చేశారు అని చెప్పని ఒక్కసారి అడగండి. ఒక రోజైనా అసెంబ్లీకి వెళ్ళారా? ప్రజా సమస్యల గురించి పోరాడారా? మాకేమన్నా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారా అని చెప్పని మీరు ప్రశ్నించండి.
అపోజిషన్ పాత్ర పోషించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో సహా మిగతా ఎమ్మెల్యేలు ఎవరిని అసెంబ్లీకి పోనీకుండా రోడ్ల మీదకి తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళని మనలాగే చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మళ్ళీ ఓటేస్తే కనుక మళ్ళీ నువ్వు అపోజిషన్ లోనే ఉంటావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ మీకు ఓట్లు వేసేది ఎందుకయ్యా, మీరు రోడ్ల మీద తిరగటమే కదా అని చెప్పని మీరు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆయన చెప్తాడు, నేను 108 పెట్టాను, నేను ఏదేదో చేశాను అని అంటాడు. మా తాతలు నేతలు తాగారు, మా మూతులు వాసన చూడండి అని చెప్పని చెప్తా ఉన్నాడు. వాళ్ళ నాన్న చేసింది, వాళ్ళ నాన్న వాళ్ళ సొంత డబ్బు కాదు, ప్రభుత్వ డబ్బుతో చేసింది. ఆయన చేసింది ఏమీ లేదు, ఏ రోజు ముఖ్యమంత్రి కాలేదు, కాడు కూడా. అటువంటి వ్యక్తిని మళ్ళీ మనం తీసుకురావాలంటే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత, అనుభవం ఉన్నది మాత్రం ఒక్క చంద్రబాబు నాయుడు గారికే అని చెప్పని నేను మనవి చేస్తా ఉన్నాను. మీకు ఇచ్చిన ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇంకా ముందుకెళ్లాలన్నా, మహిళా తల్లులు మీకు ఇంకెక్కువ డబ్బులు రావాలన్నా మీ అన్న దగ్గర నుంచి మళ్ళీ చంద్రన్న నిన్ను ముఖ్యమంత్రి చేసుకోవాలా, ఆ అన్న రాజ్యంలోనే మనం సుఖశాంతులతో ఉంటాము, ఏ అరాచకాలు లేకుండా ప్రశాంతంగా ఉంటామని చెప్పని మీకు మనవి చేస్తూ, నాకు గురుగొండ రామకృష్ణ గారికి ఒక అవకాశం ఇవ్వండి. ముఖ్యంగా సోదరులారా, నేను ఈ ప్రాంతానికి కొత్త వ్యక్తిని కాదు, మీకందరికీ తెలుసు. పనబాక లక్ష్మిని మొత్తం ఇప్పటి వరకు 6 సార్లు పార్లమెంటుకి పోటీ చేయడం జరిగింది. ఇది 7వసారి నేను ఎన్నికల్లో నుంచుంటా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపిస్తారని, నేను గెలిస్తే, రామకృష్ణ గారు గెలిస్తే మీకందరికీ అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి, అలాగే ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పని మీకు మనవి చేసుకుంటూ, ఒక అవకాశం ఇవ్వండి నాకు, మీకెప్పుడూ అందుబాటులో ఉంటాను, మీ పనబాక లక్ష్మిని ఆశీర్వదించమని చెప్పని చేతులెత్తి కోరుకుంటూ, 11వ తేదీ ప్రతి ఒక్కరికి 2 ఓట్లుంటాయి. ఒకటి కురుగొండ రామకృష్ణ గారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి ఆయన గుర్తు, పార్లమెంటుకు పోటీ చేస్తున్న పనబాక లక్ష్మి అయిన నా గుర్తు. మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి బలం చేకూర్చే విధంగా ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకొని మనము ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా తీసుకువెళ్లాలా అని చెప్పని మీకు మనవి చేసుకుంటూ, మరి ఒక విషయం, రాష్ట్ర విభజన సమయంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పడం జరిగింది. ఆ రోజున ఒక మంత్రిగా రాజ్యసభలో నేను కూడా ఉన్నాను. నేను, వెంకయ్య నాయుడు గారు మేమిద్దరం ప్రత్యక్ష సాక్షులు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అటువంటిది ఈ రోజు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసినటువంటి నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలా. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందువల్లే మన చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఎదిరించి ఈ రోజున మన కోసం పోరాడుతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే 100 రూపాయలు కేంద్రం నుంచి డబ్బులు వస్తే 90 రూపాయలు గ్రాంట్ గా వస్తుంది, 10 రూపాయలు మాత్రమే మనం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతైనా ఉంది. పెట్టుబడులు పెట్టాలంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలా అని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగే మన దుగ్గరాజపట్నం పోర్టు అది ఖచ్చితంగా ఆ వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మన్నవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా తీసుకొస్తామని చెప్పని మనవి చేసుకుంటూ, అలాగే గూడూరు దుగ్గరాజపట్నం రైల్వే లైను ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. నేను ఉన్నప్పుడు దాని సర్వే కూడా పూర్తయింది, దాన్ని కూడా తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పని మనవి చేసుకుంటూ,
మాకు ఒక అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. జై తెలుగుదేశం.